విశాఖ మధురవాడ స్నేహ అనే పదానికి ఒక నిర్వచనం తెచ్చారు మల్లయ్యపాలెం యువత. తన చిన్ననాటి స్నేహితుడు అయిన శివ అనే యువకుడు గత ఏడాది ప్రమాదవశాత్తు మరణించడంతో ఆ యువకుడి జన్మదినం సందర్భంగా జ్ఞాపకార్థంతో శివ మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ అనే పేరుతో మల్లయ్యపాలెంలో ఘనంగా వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించారు. మల్లయ్యపాలెం గ్రామం స్థానిక నాయకులు కలివేల్పు సూరిబాబు మరియు గ్రామ యువత ఆధ్వర్యంలో బుధవారం, గురువారం ఈ 2 రోజుల్లో సుమారు 30 క్రీడా జట్లతో ఈ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ టోర్నమెంట్కి మధురవాడలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా మల్లయ్యపాలెం యువత తన స్నేహితుడు కోసం చేస్తున్న టోర్నమెంట్కి సహాయ సహకారాలు అందించారు. అందులో భాగంగా గురువారం సాయంత్రం టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతుల ప్రదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి పిల్లా వెంకట్రావు, సీనియర్ నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు కొల్లి చిరంజీవి, 7వ వార్డు అధ్యక్షులు కానూరు అచ్యుతరావు, అలాగే వైఎస్ఆర్సీపీ యువత విభాగం నుంచి వెంకటేష్ తదితరులు పాల్గొని ప్రమాదవశాత్తు మరణించిన వంగలపూడి శివ పుట్టినరోజునే పురస్కరించుకుని కేక్ కట్ చేయడం జరిగింది. తదుపరి టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి పిల్ల వెంకట్రావు మాట్లాడుతూ మల్లయ్యపాలెం యువత వారి స్నేహితుడిని మరిచిపోకుండా వారి గుండెల్లో ఉన్నాడు అని తెలియజేయడానికి శివ మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ పేరుతో రక్త శిబిరాలు కూడా చేయాలని పిలుపునిచ్చారు. అలాగే యువత చెడు వ్యసనాల బారిన పడకుండా సక్రమమైన మార్గంలో నడిచి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తేవాలని కోరారు. చెడుదారుల్లో యువత వెళ్లడం వల్ల తల్లిదండ్రులు శోక సముద్రంలో ఉండాల్సి వస్తుందని తెలియజేశారు. అలాగే వంగలపూడి శివ తల్లిదండ్రులు మాట్లాడుతూ, మా అబ్బాయి ఎంతమంది యువత గుండెల్లో ఉండటం చాలా ఆనందంగా ఉంది. మా అబ్బాయి పేరు మీద ఈ రోజు జరిపే టోర్నమెంట్కి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మల్లయ్యపాలెం యువత మాట్లాడుతూ, శివ మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్కి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమానికి కుర్రవాళ్ళు చాలా మంది పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కుర్రవాళ్ళందరూ కూడా 2 రోజుల పాటు ఎండనక చాలా దీనిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అయితే మరి మాట్లాడుతుంటే నాకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. వయసును కుర్రవాడు ఈ రకంగా జరిగితే ఎవరికైనా సరే కొంచెం బాధగానే ఉంటుంది. సేమ్ సిచ్యువేషన్ నాది కూడా. మా అబ్బాయి కూడా మరి ఇంత వయసు కుర్రోడు ఈ రకంగా జరిగితే తల్లిదండ్రులు ఎంత దౌర్భాగ్యం అనేది కూడా నాకు బాగా తెలుసు. కానీ ఈ కుర్రవాడి గురించి మీరందరూ కూడా ఇంత చక్కగా ఆటల పోటీలు పెట్టి ఇంత దీనిగా చాలా బాగా చేశారు. ఈ జయంతి సందర్భంగా ఈ సంవత్సరం క్రికెట్ పెట్టారు కాబట్టి వచ్చే సంవత్సరం కానీ బ్లడ్ బ్యాంక్ పెట్టాను. నెక్స్ట్ బ్లడ్ ఇస్తే మీ సపోర్ట్ అంటే మేము ఎక్కడికైనా వెళ్తామని కంపల్సరీగా మా సపోర్ట్ ఉంటాడు. బ్లడ్ బ్యాంక్ పెడితే అది చాలా అవసరం అందరికీ కూడా. ఎవరికైనా బ్లడ్ లేదంటే పిల్లలందరూ ఫోన్ చేయండి అని చెప్పేసి బాగా అందరూ కూడా చెప్పడం, అందరూ కూడా అడగడం. మనం కూడా ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్కి ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖున వాడి జయంతి, ఆడి పుట్టినరోజు సందర్భంగా మనం కూడా చాలా కార్యక్రమాలు 10 సంవత్సరాల నుంచి చేసుకొచ్చున్నాం. మనం కూడా మార్చి 8వ తారీఖుని మరి ఈ సంవత్సరం చేయలేకపోయాం. అంటే ఇంట్లో ఫంక్షన్ ఉంది, పెళ్లి కార్యక్రమం ఉందని చెప్పేసి మేము చేయలేకపోయాం. ఈ కుర్రవాడు చేస్తే మాత్రం నెక్స్ట్ బ్లడ్ బ్యాంక్ పెట్టండి, నేను కూడా ఫుల్ సపోర్ట్ చేస్తాను. నా తరఫు నుంచి కూడా కుర్రవాళ్ళు తీసుకొస్తాను. ఎందుకంటే ఫలానా శివ ఈ సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా ఇంకో 100 మంది బ్లడ్ ఇచ్చాము, ఇంకో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ఇచ్చాము. రేపు పొద్దున్న తక్కువ ఎవరికైనా ఫోన్ చేసి ఏంటి ఫలానా మేము మల్లయ్యపాలెం మాట్లాడుతున్నాం, మాకు బ్లడ్ కావాలని చెప్పేసి అంటే ఇమ్మీడియట్గా ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్లో మనకి ఇప్పుడు కూడా తప్పనిసరిగా ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. ఇది మాత్రం చాలా ఇది. కానీ ఈ విషయం మరి మాట్లాడుతుంటే కొంచెం నాకు కూడా బాధగా ఉంది. మరి నన్ను కూడా క్షమించండి. మీరు అందరూ కూడా కుర్రవాళ్ళందరూ కూడా చాలా చక్కగా పెద్దవాళ్ళందరూ కూడా కలుపుకుంటూ ఈ కార్యక్రమం చేసినందుకు కూడా మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 7వ వార్డులో అలాగే మన మల్లయ్యపాలెం గ్రామంలో వంగలపూడి శివ అనే కుర్రాడు యాక్సిడెంట్లో మరణించాడు.
ఈ రోజున ఊరు గ్రామస్తులందరూ కూడా కుర్రవాళ్ళ యూత్ అంతా కలిపి వాలీబాల్ టోర్నమెంట్ పెట్టి ఆ కుర్రవాడి జ్ఞాపకార్థంగా ఈరోజు చాలా మంచి కార్యక్రమం చేశారు. కానీ వయసున కుర్రోడు నిజంగా ఆ రకంగా అయ్యాడంటే ఇంకా తల్లిదండ్రులు దౌర్భాగ్యం అన్నమాట. అటువంటి దౌర్భాగ్యం ఇంకెవరికి కూడా రాకూడదు. కుర్రోళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి, బాగా చదువుకోండి, మంచి ఉద్యోగాలు సంపాదించండి, మంచి పేరు తీసిరండి. కానీ తప్ప ఇలాగా అనవసరంగా రేస్ బైకుల్లో వాటిలో వీటిలో వెళ్ళి ఈ రకమైన పనులు చేస్తే తల్లిదండ్రులు ఎంత లాస్ అయిపోతారు, ఎంత ఇబ్బంది పడతారు. నువ్వు ఆ కుర్రోడు పోవడం చాలా ఈజీగా ఉంటుంది, కానీ జీవితాంతం తల్లిదండ్రులు ఎంత బాధపడతారు అది ఒక్కసారి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకొని. కానీ ఈరోజు మాత్రం ఈ మల్లైపాలెం యూత్ కుర్రోళ్ళు అందరూ కూడా 2 రోజులు చాలా జాగ్రత్తగా కష్టపడి నిజంగా ప్రైజులు కూడా ఫస్ట్ ప్రైజు 25,000 రూపాయలు, రెండో ప్రైజు 15,000 రూపాయలు, మూడో ప్రైజు 10,000 రూపాయలు, నాలుగో ప్రైజు 5,000 రూపాయలు కూడా ఇచ్చి ఈరోజు మంచి కార్యక్రమం నిజంగా చేసినందుకు నిజంగా చాలా ఘనంగా ఉంది. కానీ మనం ఏంటంటే బాధపడేది ఏంటంటే పోయిన కుర్రవాడు అయితే రాడు, కానీ ఆ కుర్రవాడిని నిజంగా ఈరోజు జ్ఞాపకం చేసుకొని ఇటువంటి కార్యక్రమం చేసినందుకు ఈ ఊరు గ్రామ కుర్రవాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం. మిత్రుడు, మా స్నేహితుడు అనుకోకుండా బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అన్ని మర్చిపోలేకపోతుంత మేము మల్లెపాలెం గ్రామ యూత్ అంతా కలిసి ఈ శుభ మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ అనేది జరిపాం. మాకు సపోర్ట్ చేసిన పిల్ల వెంకటరావు గారు కానీ, కలివేలి బుజ్జి గారు కానీ, కానూరి అచ్యుతరావు గారు కానీ, కొల్లి చిరంజీవి గారు కానీ అందరూ మాకు ఘనవిజయంగా సపోర్ట్ చేసి మేము ఉన్నాం, చెయ్యండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. మన వెంకటేష్ గారు కానీ, వైఎస్ఆర్సీపీ యూత్ లీడర్ బబ్లు అతను మనకి చాలా సపోర్ట్ చేశారు. అందరూ మనకి చాలా ఘనవిజయంగా చేశారు. అలాగే ఈ టోర్నమెంట్ ఆడడానికి తమిళనాడు కానీ, కేరళ, ప్రకాశం, విజయవాడ, వెస్ట్, ఈస్ట్, తెలంగాణ టీమ్స్ కూడా వచ్చి చాలా మంచిగా ఆడి అందరూ ఘనవిజయంగా గెలుచుకొని ఫస్ట్ బహుమతి కొత్తవలస ఏటికొప్పగా వాళ్ళు గెలుచుకున్నారు, రెండో బహుమతి మల్లేపాలెం వాళ్ళు గెలుచుకున్నారు, మూడో బహుమతి ఏటికొప్పక సాయి టీం గెలుచుకున్నారు, నాలుగో బహుమతి బాంబే కాలనీ సాయి టీం గెలుచుకున్నారు. ఈ టోర్నమెంట్ చాలా సక్సెస్ అయ్యింది. మా మల్లెపాలెం యూత్ అందరికీ నేను ఘనవిజయంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వాళ్ళ సపోర్ట్ లేనిది టోర్నమెంట్ ఎంత సక్సెస్గా అవ్వదు. ఏ గొడవ కానీ అవ్వకుండా మీకు మేము ఉన్నాం, మీ సాయం చేస్తామంటూ మా కలివేలి బుజ్జి, మా అలియాస్ సూరిబాబు గారు చాలా సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కరికి ఆదరించి అందరినీ మాకు చాలా ఆనందంగా సపోర్ట్ చేశారు. ఈ టోర్నమెంట్ అంత సక్సెస్ కావడానికి మన పిల్ల వెంకటరావు గారు కానీ, అచ్యుతరావు గారు కానీ, చిరంజీవి గారు వాళ్ళు కానీ వీళ్ళ వల్ల అంత సక్సెస్ అయ్యింది. యూత్ లీడర్ బబ్బుల వల్ల అన్ని తెల్లారి నుంచి 2 రోజుల నుంచి మా దగ్గర ఉన్నాడు. ఎన్ని పనులు ఉన్నా సరే మానుకుని మరి బబ్బులు అన్నీ మా దగ్గర ఉన్నాడు. మాకు చాలా సపోర్ట్ చేశాడు. థ్యాంక్స్ బబ్బులు అన్నీ. మల్లెపాలెం యూత్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు ఈ శుభ మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ అంతా కన్వీన్ ఆనందంగా ఉంది. ఎంతమంది మనసు గెలుచుకున్నాడని మా అబ్బాయి మాకు తెలీదు, కానీ ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది. కానీ మీ అందరిలో ఉన్నాడని మా అబ్బాయి తిరుగుతున్నాడని అనుకుంటున్నాము. తల్లి తండ్రిగా మీ ఎంత బాధపడుతున్నావో మాకు తెలుసు, కానీ మీ అందరు కూడా సంతోషంగా ఉండాలని బయటికి వెళ్ళి ఇంటి దగ్గర చెప్పేసి వెళ్ళండి. అందరూ కూడా తల్లి తండ్రికి ఇంటి దగ్గర చెప్పేసి పలానా దగ్గరికి వెళ్తున్నామని చెప్పేసి వెళ్ళండి. కానీ మా అబ్బాయి ఆ రోజు ఎప్పుడు చెప్పేవాడు, ఆ రోజు పలానా దగ్గర ఉన్నానని చెప్పాడు, కానీ వచ్చేస్తున్న గంటలు అన్నాడు. అలాంటి గంటలు ఇప్పుడు 6 నెలలు అయిపోయింది. మేము ఎంత బాధపడుతున్నామో మాకు తెలుసు. మా బాధ ఎవరికి రాకూడదని, అందరూ సంతోషంగా ఉండాలని మీ అందరికీ చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మీకు నమస్కారం చేసుకుంటున్నాను.